మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. శాంతి కోసం మహామునులు నడియాడిన నేల, శాంతి కోసం అశోకుడు ముద్దాడిన నేల. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ అలనాటి వైభవం మన కళ్ళ ముందర సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఎటు చూసినా మనకి కళ్ళు చెదిరే కట్టడాలు, అబ్బురపరిచే దేవాలయాలు, వాటన్నిటికీ మించి వందల ఏళ్లు కలిసిన అలనాటి రాజులు సాగించిన పరిపాలనా వైభవం మన కళ్ళ ముందర సాక్ష్యంగా నిలుస్తోంది, సాక్షాత్కరింప చేస్తున్నాయి. మరి ప్రాచీన కట్టడాలు, పురాతన కట్టడాలు మన సంస్కృతికి అద్దం పట్టే అపురూప దేవాలయాలని ఎంతోమంది చెప్తుంటారు. మరి అలాంటి అపురూప దేవాలయం, శత్రు దుర్భేద్యమైన కోట, కనుచూపు మేరలో శత్రువు నడవాలంటే కూడా జంకే లాంటి ఒక ఎత్తైన కోట, అదే గుత్తి కోట. గుత్తికోటకు దాదాపు 4 దశల్లో, అంటే సముద్ర మట్టానికి దాదాపు 680 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుత్తికోట చుట్టూ 28 బురుజులు నిర్మించారు ఆనాటి రాజులు. ఏంటి అంటే, శత్రు దుర్భేద్యంగా ఉన్న ఈ కోటలో చుట్టూ 60 కిలోమీటర్ల దూరంలో శత్రురాజులు ఎవరైనా కానీ అడుగు పెట్టాలంటే కూడా డేగ కళ్ళతో నిశితంగా పరిశీలించడానికి ఉపయోగించేవే ఈ బురుజులు అన్నమాట. ఈ బురుజులను కూడా 4 దశల్లో, అంటే కింది వైపున, మధ్య వైపున, ఆ మధ్య వైపున, అత్యంత శిఖరాగ్రంలో, అంటే అత్యంత శిఖరాగ్రంలో ఉండే బురుజుల నుంచి చుట్టూ 60 కిలోమీటర్ల పరిధిలో ఎవరు ఒక మనిషి ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడంటే వెంటనే ఇక్కడి నుంచి సైనికులు పసిగట్టే అంత కట్టడంగా, అంత రక్షణ కట్టడంగా ఈ గుత్తికోటను ఆనాటి రాజులు వినియోగించుకున్నారు. బాదామి చాళుక్యులు 7వ శతాబ్దంలో మొదలుపెట్టిన ఈ శత్రు దుర్భేద్యమైన కోట దాదాపు 14 మంది రాజవంశీయులు ఈ శత్రు దుర్భేద్యం నుంచి పరిపాలన సాగించారు. గౌతమి మహర్షి ఇక్కడ ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాడు, శాంతి కోసం, ప్రజల సుఖ సంతోషాల కోసం. అదేవిధంగా అశోకుడు సైతం తాను ఇంకా ఈ రాజ్యాలు, ఈ యుద్ధాలని మానేసి శాంతి కోసం ప్రపంచ పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఈ గుత్తికోటలో కూడా తాను పర్యటించాడు. మరి ఇంత శత్రు దుర్భేద్యమైన ఈ గుత్తికోటలో ఇప్పటికీ 100 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ అలనాటి రాజులు కట్టించిన అనేక కట్టడాలు, అనేకమైన దేవాలయాలు, అనేకమైన శిలా శాసనాలు ఇప్పటికీ మనకి ఆనాటి చరిత్ర వైభవాన్ని, రాజుల పరిపాలనా విధానాన్ని, ఆనాడు ఏమి జరిగింది అనే వివరాలని ఇప్పుడు మనకి సజీవ సాక్ష్యాలుగా ఈ కళాఖండాలే మనకి ఇక్కడ అనేక విషయాలు తెలియజేస్తున్నాయి. మరి దశాబ్దాలు కలుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఎందుకు ఇంత విలువైన పురాతన కట్టడాలను వీటి పట్ల దృష్టి సారించలేదు? కానీ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఇటీవలనే జరిగిన ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో గుత్తికోట వైభవాన్ని, చారిత్రక నేపథ్యాన్ని, దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ఈ విషయాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రస్తావించారు. 60 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని ఏదైతే పర్యాటక శాఖ మంత్రిని కూడా ఆయన కోరడం జరిగింది. గతంలో దశాబ్దాల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు, గుప్త నిధుల తవ్వకాలు కూడా జరిగాయి. ఈ కట్టడాలను పరిరక్షించుకోవడం మరోవైపు ఇది అందరికీ, ప్రజలకి కష్టసాధ్యమైన పని. కాబట్టి ఈ గుత్తికోట పరిరక్షణ కోసం, ఈ గుత్తికోట చారిత్రక వైభవాన్ని భావి తరాలకు ఇలాగే ఉంచడానికి, దీని నేపథ్యాన్ని మరింత మందికి తెలియజేయడానికి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని పరిరక్షణ కోసం నిధులు కేటాయించాలి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. దీనికి ఉన్న వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా పురావస్తు శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రజిత గారు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆమెను అడిగి అసలు ఈ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పాలక ప్రభుత్వాలకి ఎలాంటి ప్రతిపాదనలు పంపారు, దీనికున్న నేపథ్యం ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఇలాంటి కట్టడం ప్రపంచంలో ఇది 3వ కట్టడం అని చెప్తుంటారు. ఇది చైనా వాల్ తర్వాత కూడా 3వ అతి సుదూరమైన కట్టడం ఉన్న ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి కానీ చరిత్రను మనం నిలుపుకోవడానికి కానీ ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మేడం? సార్, ముఖ్యంగా మన గుత్తికోట కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ పరిధిలో ఉంది. దీన్ని పరిరక్షించడం జరుగుతుంది. మనకి గుత్తి పట్టణానికి అంటే చరిత్రపరంగా చూసినట్లయితే మన గుత్తి పట్టణానికి 680 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది. అతి ఎత్తైంది. తర్వాత మనం చెప్పుకున్నట్టు ప్రపంచంలో చైనా వాళ్ళు చాలా పెద్దది. అదేవిధంగా మనకు గుత్తికోటలో కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఘన చరిత్ర అంటే గుత్తికోటకి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇది కాపాడుకునే బాధ్యతలో ప్రజలు, తర్వాత ప్రభుత్వం అందరి బాధ్యత ఉంది. కాబట్టి మేము కూడా గుత్తికోటకి మన కేంద్ర ప్రభుత్వ శాఖ పురావస్తు శాఖ కానీ పర్యాటక శాఖ కానీ ప్రపోజల్స్ ఆల్రెడీ పంపించారు. మళ్ళీ మన ఎంపీ గారు కూడా మనకి పార్లమెంట్ సభ్యులు అక్కడ మా బడ్జెట్ గురించి కూడా కోరడం జరిగింది. గుత్తికోట అభివృద్ధికి ఖచ్చితంగా మనకి ఫండ్స్ ఉంటే ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కూడా చేస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా మన గుత్తికోట చరిత్ర చాలా మందికి, మనకున్న అనంతపురం జిల్లాలోనే ఎంతమందికి తెలుసు అని నేను అనుకుంటున్నా. కానీ ఈ చరిత్ర గురించి మనం చెప్పే బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే గుత్తికోట ఆది మానవుని కాలం నుంచి బ్రిటిష్ పీరియడ్ వరకు 20వ శతాబ్దం వరకు ఎంతో మంది రాజులు, రాజ్యాలు ఒక కేంద్రంగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఎందుకంటే ఒక అద్భుతమైన కోట, శత్రు దుర్భేజమైనది అంటున్నాం. ఎందుకంటే శత్రువులకి మనము ఎంతో దూరంలో ఉంటున్నామంటే ఇది ఒక చరిత్ర కలిగింది. కాబట్టి అప్పటి నుంచి అయినా ఈ చరిత్ర ఉంది. ఇప్పుడు నిజంగా ఇదంతా కూడా డెవలప్ కాలేదు. ఎందుకంటే మనలో చైతన్యం, ప్రజలలో కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా కేర్ తీసుకొని ఈ చరిత్రను అందరికి తెలిసే విధంగా మన లోకల్ పీపుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకుంటేనే ఇది ముందుకెళ్తుంది. గండికోట ఉంది. రీసెంట్ గా గండికోట కూడా ఎంతో అద్భుతంగా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందంటే వాళ్ళు అక్కడ కేర్ తీసుకోవడం, అద్భుతమైన కట్టడం. అలాగే అంతకంటే అద్భుతమైనది కూడా చెప్పుకోవచ్చు మన గుత్తికోట. ఆ విధంగా మనం చేస్తే బాగుంటుంది. ఇక్కడ మేము రీసెంట్ గా రాష్ట్ర పురావస్తు శాఖ కొండపల్లి ఫోర్ట్ ఎంతో అద్భుతంగా మేము అక్కడ ప్రొజెక్షన్ మ్యాపింగ్ కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ, మినిమం నీడ్స్ అన్ని పెట్టాము. ఇప్పుడు చాలా మంది అద్భుతంగా పర్యాటకులు వస్తున్నారు. మా రాష్ట్ర శాఖ తరఫున అది ఇప్పుడు కొండపల్లి ఫోర్ట్ అద్భుతమైన పర్యాటక కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉండి ప్రొటెక్షన్ చేస్తూ కూడా మేము చేస్తున్నాం. అదేవిధంగా మన గుత్తికోటను కూడా చేసి ఇప్పుడు వచ్చే వాళ్ళకి మినిమం వాటర్ ఫెసిలిటీ, ఇక్కడ వాష్రూమ్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ చూడడానికి ఏమున్నాయి అనేది మనం లెజెండరీ బోర్డ్స్, తర్వాత కింద మనకి సిట్టింగ్ బెంచెస్. ఇప్పుడు ఇక్కడే ఉన్నాము. ఈ అశ్వశాల అన్నారు, గజశాల. ఇక్కడ ఒక 200 మెంబర్స్ కూర్చునే విధంగా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రొజెక్షన్ మ్యాపింగ్ పెట్టి అక్కడ ఒక 1 అవర్ షో అసలు గుత్తికోటని ఎవరు పరిపాలించారు, ఏ విధంగా చరిత్ర ప్రారంభమైంది, ఆ ముఖ్యమైన విషయాలను ప్రజలకు తెలియజేస్తే పర్యాటకులకి ఖచ్చితంగా ఈ ఒక చరిత్రను మనం అందరికీ తెలియజేసే విధంగా ఉంటుంది. ఈ గుత్తి ప్రాంతం అనేది మనకి చారిత్రక కట్టడాలలో మన దక్షిణ భారతదేశంలోనే గుత్తి దుర్గం అనేది చాలా చాలా ప్రాచీనమైనటువంటి పర్యాటక కేంద్రంగా మనం చెప్పొచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి జాతీయ రహదారులు 2 ఉన్నాయి. నేషనల్ హైవే 67, అదే విధంగా నేషనల్ హైవే 7 అంటే ప్రస్తుతం 44 గా గుర్తింపు పొందుతోంది. సో ఈ యొక్క హైవేల వద్దనే ఉన్నటువంటి ఈ యొక్క ప్రాచీనమైనటువంటి ఈ కట్టడాన్ని మనము ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నాము, అదేవిధంగా ఈ యొక్క జంక్షన్స్ మనకి 5 కిలోమీటర్లు, ఈ యొక్క మాన్యుమెంట్ నుంచి గుత్తికోట నుంచి 5 కిలోమీటర్లు, కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దక్షిణ మధ్య రైల్వే గుత్తి జంక్షన్ కూడా దాదాపు ఈ యొక్క గుత్తి జంక్షన్ ద్వారా దాదాపు 60 నుంచి 70 ట్రైన్స్ ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి చెందినటువంటి ప్రజలు ఇక్కడ వెళుతూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాచీన కట్టడాన్ని
మనము ఎక్స్పోజ్ చేస్తూ సైన్ బోర్డ్స్ ఎక్కడ కూడా లేవు. మనకి ఎక్కడో బెంగళూరు నుంచి మంత్రాలయంకి వెళ్తున్నారు కొంత వేల మంది శని శుక్ర ఆదివారాల్లో. ఇక్కడ ఈ యొక్క ప్రాచీనమైనటువంటి మాన్యుమెంట్ ఉందని తెలియడం వల్ల ఎంతో మంది కూడా ఈ యొక్క పర్యాటకులు గుత్తికోటను కూడా సందర్శించి ఈ యొక్క గుత్తికోట యొక్క అభివృద్ధికి కూడా పాటుపడతారని చెప్పేసి, అదేవిధంగా గత ప్రభుత్వాలలో ఇక్కడ తీగ మార్గం అంటే రోప్వేని కూడా ఈ యొక్క టూరిజం శాఖ ఈ యొక్క డిపిఆర్ కూడా పంపించడం జరిగింది. అదే విధంగా ఇటీవల కాలంలో కూడా హార్స్ రైడింగ్ అనేటువంటి ఈ యొక్క గేట్ వాల్ ఆఫ్ గుత్తి ఫోర్ట్ ఉంది. ఈ యొక్క ప్రహరీ గోడ పైనగా హార్స్ రైడింగ్ అనేటువంటి ఈ ప్రాజెక్ట్ ను కూడా ఈ యొక్క డిస్ట్రిక్ట్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వీళ్ళు డిపిఆర్ పంపడం జరిగింది. కానీ ఈ రోజు కూడా అది ఏమనేది తెలియదు. అది ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయ్యి మనకి వచ్చిందంటే దాన్ని వెంటనే కూడా ఈ గుత్తికోటలో ఈ యొక్క హార్స్ రైడింగ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాజెక్ట్ ను కూడా తీసుకొని వచ్చి గుత్తికోటను ప్రపంచ దేశాలకు ఇతర రాష్ట్రాలకు కూడా గుత్తికోటను ఉందని మనము చూపించగలుగుతాం అనేదే మా యొక్క ఉద్దేశం. ఈ రోజు మనం చూడొచ్చు గుర్రపుశాల అంటే గుర్రపునాడ ఆకారంలో ఉంటుంది. ఎన్నో షూటింగ్లు జరిగాయి. ఒక క్షత్రియ అయితేనేమి, ఒక లవర్ అయితేనేమి, ఇంకా ఎన్నో షార్ట్ మూవీలు జరిగాయి. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ యువతకు ఇలాంటి సినిమా షూటింగ్స్ కూడా నిర్మాతలు అలాగే ఇంకా ఈ ప్రభుత్వ పరంగా తీసే ఈ యొక్క డాక్యుమెంటరీలు ఇవన్నీ కూడా గుత్తికోటలో వచ్చి తీసుకొని వెళ్తేగిన ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా చాలా లభిస్తాయి. త్వరలోనే గుత్తికోటను పర్యాటకంగా చేస్తారని సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. శత్రు దుర్భేద్యమైన గుత్తికోటలో రహస్య మార్గాలు ఎన్నో. కారణం, ఎవరైనా రాజులు దండెత్తి యుద్ధాలకు వచ్చినప్పుడు లేదా అత్యవసర సమయాల్లో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులతో సహా మూడో కంట పడకుండా అజ్ఞాతానికి వెళ్ళిపోవడానికి వాడే మార్గాలే ఇలాంటి సొరంగ మార్గాలు. ఇప్పుడు గుత్తికోటలో ఉన్న ఈ సొరంగ మార్గాన్ని ఇలాంటి మార్గాలు అనేకం ఉన్నాయి. ఈ సొరంగ మార్గం ఇది ఎక్కడికి పోతుందనే అనుమానం కూడా రావచ్చు. కానీ చుట్టుపక్కల ఉన్న ఓడరేవులు ఆ కాలం నాడే బ్రిటిష్ కాలానికి ముందే నిర్మించిన ఓడరేవుల ప్రాంతానికి చేరుకునే విధంగా ఈ సొరంగ మార్గాలను ఆనాడే నిర్మించుకున్నారు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సొరంగ మార్గాల ద్వారానే అలనాటి రాజులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మార్గాల ద్వారా అక్కడికి వెళ్ళిపోయారు. ఇలాంటి సొరంగ మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ ఈ గుప్త నిధుల కోసం తవ్వకాల వల్ల 100 ఏళ్లు గడిచిపోవడం వల్ల వీటి పరిరక్షణ లేకపోవడం వల్ల ఈ సొరంగ మార్గాలను పూర్తి స్థాయిలో మనం చూపించడానికి అవకాశం లేదు. మనం ఇప్పుడు చూస్తున్నది ఇది ఒక సొరంగ మార్గం. ఎత్తైన కొండల మధ్యన ఉన్న మరో ఎత్తైన కొండ మీద చుట్టూ ఉండడం వల్ల అంటే ఒక గుత్తిలాగా ఎత్తైన ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో శత్రు దుర్భేదంగా ఇది నిర్మించుకోవడం వల్లనే ఆ రోజు అంటే 14 వంశాల రాజులు ఇక్కడ పరిపాలన సాగించినా కూడా ఏ ఒక్కరూ కూడా యుద్ధాలు చేయాలనుకున్నప్పుడు ఈ కోటను తాకడానికి సాహసించలేదు. అలాంటి అవకాశం కూడా రాలేదు అనేది మనకి చరిత్ర సాక్ష్యం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ నివసించే వారికి అందరికీ కూడా పుష్కలంగా నీరు కావాలి. మరి ఆ నీటి కోసం ఆనాడే రాజులు 101 బావులు తవ్వించారు. ఇంత ఎత్తైన ప్రాంతంలో మనమున్న ఒక బావి దగ్గర ఉన్నాం. ఇది దీపాల బావి. ఈ బావులు కూడా అనేక పేర్లు పెట్టారు. కోడిగుడ్డ ఆకారంలో ఉన్న బావి, దీపాల బావి, ఇలా రకరకాల బావుల పేర్లు చెప్పారు. కానీ కరువు సీమలో నీళ్లు లేవు అని చెప్తాము. కానీ ఇప్పుడు మనం వేసవిలో ఉన్నాము. ఈ వేసవిలో కూడా సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం నీళ్లను కూడా చూడొచ్చు ఈ బావిలో. రెండోది, వర్షాకాలం వచ్చిందంటే దీంట్లో సంపూర్ణ పుష్కలంగా కూడా నీళ్లు లభిస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులంతా కూడా వీటిని అన్నింటినీ కూడా ఎప్పుడు వీక్షిస్తున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి 101 బావులను కూడా పునరుద్ధరించడం, వీటిని అన్నిటినీ కూడా పరిరక్షించడం, అన్ని విధాలుగా పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి గుత్తి ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి ప్రధాన మార్గాలు ఇప్పుడు ఇక్కడున్న మార్గం ఇలాంటి మార్గాలు ఒక 4-5 మార్గాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదైతే ఆనాడు విజయనగర కాలం నాడు ఈ ద్వారాలను ఏర్పాటు చేశారు. మనం గుత్తి దుర్గంలో 4వ ద్వారం దగ్గర ఉన్నాం. ఈ 4వ ద్వారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ యొక్క 4వ ద్వారాన్ని నిర్మించినటువంటి రాజులలో ముఖ్యులైనటువంటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అచ్యుత దేవరాయలు. ఈ అచ్యుత దేవరాయలు నిర్మించినటువంటి ఈ యొక్క ద్వారానికి ప్రతి ఒక్క రాతి పిల్లర్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కళా నైపుణ్యం ఉందనేది మనము పూర్తిగా దీన్ని తెలియజేయచ్చు. మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ యొక్క 4వ ద్వారంలో పైన ఉన్నటువంటి ఈ యొక్క గజలక్ష్మిని చూసినట్లయితే అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులు, మధ్యలో లక్ష్మి, ఆ లక్ష్మికి పూలమాల వేస్తున్నటువంటి ఏనుగులు. దీన్ని బట్టి మనము ఈ యొక్క ఐడెంటిఫికేషన్, ఈ యొక్క గుర్తుని బట్టి మనము ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కట్టడం అని మనము దీన్ని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ లోటస్,
ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తామర పువ్వులు ఆ రోజుల్లోనే మనం ఇందాకే చెప్పాం, ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది కవులకి కళాకారులకి కానాచి అయినటువంటి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంలో నిర్మితమైనటువంటి ఈ ద్వారం అనేది ఈ యొక్క నెమలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు పట్టు శారీస్ లో బాటమ్ లో ఒక డిజైన్ గా నిర్మించినటువంటి ఈ యొక్క నెమలి అనేటువంటి ఈ యొక్క పక్షిని కూడా మనము ఈ పట్టు సిల్క్ శారీస్ లలో మనము ఉపయోగిస్తున్నాం. అదే విధంగా ఈ యొక్క గజలక్ష్మి బొమ్మ అయితేనేమి, అదే విధంగా లోపల ఉన్నటువంటి ఈ యొక్క నరసింహస్వామి, అదే విధంగా తాంబూరు, ఈ పిల్లర్స్ చూడండి మనము లేపాక్షి, అదే విధంగా హంపి ఈ యొక్క నగరాల్లో చూసినట్లయితే సేమ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్చ్ చూడండి, ఈ రెండు కూడా ఇక్కడ కూడా ఈ యొక్క రాతిలో కూడా సరిగమ పదనిసలు అనేటువంటి ఈ యొక్క ధ్వనిని కూడా మనము దీంట్లో మనము చూడొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వినాయకుడు ఇవన్నీ కూడా రఫ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ చూస్తే మనకి తాంబూరు, మనకి సరస్వతి దగ్గర ఉన్నటువంటి ఈ తాంబూరు, ఇవన్నీ కూడా మనం ఇలా సింహాలు ఇక్కడ ఉన్నాయి, ఇలా ఉన్నాయి చూడండి పైన ఒకసారి. మనం ఇదంతా కూడా ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంలో అష్టదిగ్గజ కవులు ఉన్నటువంటి ఈ యొక్క అల్లసాని పెద్దన్న అయితేనేమి, తెనాలి రామకృష్ణ అయితేనేమి, ఈ యొక్క అష్టదిగ్గజ కవులు విశదీకరించినటువంటి ఈ యొక్క కళల ఈ యొక్క నైపుణ్యమే ఈ యొక్క 4వ గేట్ అని చెప్పొచ్చు. మనం అదే విధంగా చూస్తే అక్కడ కూడా పై భాగంలో మనకి అశోకుని యొక్క కాలంలో నిర్మితమైనటువంటి ఈ యొక్క శిలా శాసనాలు కూడా మనం చూడొచ్చు. అదే విధంగా ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క మనకి ఈ యొక్క ద్వారాన్ని చూస్తేనే ఈ యొక్క గుత్తికోటలో 14 ముఖద్వారాలు ఉంటాయి. ఈ 14 ముఖద్వారాల్లో 3వ ముఖద్వారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతనే విజయనగర సామ్రాజ్యానికి ఈ యొక్క చిరునామాని మనం తెలియజేయచ్చు. మనం ఇప్పుడు ఈ యొక్క 4వ ద్వారం తర్వాత 5వ ద్వారం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నిజాం నవాబ్ కాలంలో నిర్మితమైనటువంటి ఈ యొక్క 5వ ద్వారం దగ్గర మనం ఉన్నాము. ఈ యొక్క 5వ ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఈ యొక్క హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి ఈ యొక్క సంయుక్తంగా నిర్మితమైందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మసీదు సింబల్స్ లో అదే విధంగా ఫ్లవర్స్, అదే విధంగా టెంపుల్స్ పైన మనం ఫ్లవర్స్ చూసినట్లయితే అది హిందూ కల్చర్ కి మనము సూచికగా చెప్పవచ్చు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి చిన్న విండోస్ ఈ యొక్క మసీదు రూపంలో కనిపిస్తా ఉన్నాయి. ఇది ఈ యొక్క నిజాం నవాబ్ గారి కాలంలో ఉన్నటువంటి కుతుబ్ షాహీ యొక్క పీరియడ్ లో దీన్ని నిర్మితమైనట్లు మనము చెప్తాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ అటు సైడ్ వెళ్తే చిన్న సత్యమ్మ టెంపుల్ ఉంది, సత్యదేవత. ఇక్కడ సత్యదేవత టెంపుల్ కూడా ఏంటంటే మనము ఈ యొక్క 5వ ద్వారం తర్వాత వెళ్ళేటప్పుడు ఆ యొక్క సత్యదేవతను కూడా మనం దర్శించుకొని పైనికి వెళ్ళే వాళ్ళనమాట. ఆ వెళ్ళిన తర్వాత 6th గేట్ కూడా మళ్ళీ మనకి విజయనగర సామ్రాజ్యంలో నిర్మితమైనటువంటి ఈ యొక్క 6వ గేటు కూడా మనం చూడొచ్చు. ఈ గుత్తిదుర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాచీన కట్టడం, ఇక్కడ ఈ యొక్క కఠిన గారా శిక్ష, ఈ రోజుల్లో ఉరి శిక్ష ఏ విధంగా ఉందో ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్య కాలంలో అయితేనేమి, అదే విధంగా బాదామి చాళుక్యుల కాలంలో అయితేనేమి, అదే విధంగా మరాఠీ కాలంలో అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అనేది కఠిన గారా శిక్ష విధించేదనమాట. దీన్ని మనం డార్క్ రూమ్ అంటే చీకటి గదిగా మనము చెప్తున్నాం అనమాట. ఈ యొక్క గదిలో వేసామంటే వాడు ఉన్నంతకాలం, ఊపిరి ఉన్నంతకాలం లోపల ఉంటాడు. ఊపిరి అయిపోయిన తర్వాత వాడు అక్కడే మరణం అనేది చెందడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఈ యొక్క కఠినగార శిక్ష ఉన్నటువంటి ఈ గది అనేది భూమిలోనే ఉంటుంది. ఇది అండర్ గ్రౌండ్, భూమిలో ఉన్నటువంటి ఈ 2 రూముల కలయికతో కలిసి ఉంటుంది. ఈ రూములో కూడా ఎటువంటి లైటింగ్ అయితేనేమి, ఎటువంటి వెలుతురు అయితేనేమి, అదే విధంగా గాలి వెలుతురు ఏముండదు. ఇందులో మొత్తం కూడా చీకటి ఉంటుంది. అతను ఊపిరి ఉన్నంత వరకు ఉంటాడు ఖైదీ, ఊపిరి అయిపోతేనే అక్కడే చనిపోతాడు అనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ 2 కూడా ద్వారాలు అనమాట. ఇక్కడ చూస్తున్నటువంటిది ఈ ద్వారం ఈ రోజులు కూడా అది ఈ యొక్క ప్రాచీన కట్టడం అనేది ఈ కొలాప్స్ అయిపోయింది అనమాట. సో అక్కడ చూస్తున్నది ఫస్ట్ డోరు, ఇది 2వ డోరు. దీని యొక్క కింది భాగంలో స్టెప్స్, మెట్లు ఉంటాయి అనమాట. ఈ మెట్లు కింద భాగంలో పైనకి వెళ్తే 2 చీకటి గది ఉంటాయి. ఆ గదిలో ఈ యొక్క ఉరి శిక్ష అనేది తీయబడుతుంది అనమాట. ఇప్పుడు గుత్తి కోటలో ఒక ప్రధానమైన అంటే మనం చెప్పుకోదగిన ముఖ్యమైన ప్రాంతాల్లో మనం ఉన్నామని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ గుత్తి కోట చుట్టూ పైన ఏదైతే ఉన్నారో ఆనాటి రాజులు దాదాపు 101 బావుల్ని నిర్మించుకున్నారు. ఆ 101 బావులకి అనుగుణంగా వారి నివాస ప్రాంతాలు, భోజనశాలలు, మరియు అయితే కారాగారాలు, ఏదైతే అశ్వశాలలు, ఇట్లా అన్ని శాలలకు అనుకూలంగా ఎక్కడికక్కడ వారు అక్కడ నీరు లభించే విధంగా అప్పటికే వారు ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో కూడా ఇది ఒక బావి. ఈ బావికి ఎదురుగానే ఒక పురాతనమైన శివాలయం ఉంది. ఈ శివాలయం పక్కనే ఇవన్నీ కూడా రాజువారి నివాస ప్రాంతాలు. ఈ నివాస ప్రాంతాల నుంచి వారు నేరుగా శివుణ్ణి
దర్శించుకోవడానికి, రోజువారీ వారి పూజలు చేసుకోవడానికి ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు ఇక్కడ శివాలయం నిర్మించుకున్నారు. మురారి గోర్పాడే ఇతంది ఒక ప్రత్యేకమైన పేజీగా మనం ఈ గొత్తికోట ప్రాచీన వైభవంలో చెప్పుకోవాల్సి ఉంది. 17వ శతాబ్దంలో ఈ యొక్క గుత్తికోటను పరిపాలన చేసినటువంటి ఏకైక మరాఠీ కింగ్ మురారిరావు గోర్పడే. ఈ మురారిరావు గోర్పడే ఈ 14 రాజవంశాలు గుత్తికోటను పరిపాలించినటువంటి రాజవంశాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తి మురారిరావు గోర్పడే. ఈ మురారిరావు గోర్పడే గుత్తికోటను, గుత్తి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతాలను దాదాపు 70 నుంచి 80% వరకు ఆయన అభివృద్ధి చేసినట్లు మనకి ఇక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఏమంటే ఇక్కడ ఈ యొక్క మురారిరావు గోర్పడే ఆయన యొక్క సీట్ ఇది. అంటే ఆయన మనం కింద చూసాం కవాతు సైనిక సిబ్బంది అని చూసాం. ఆ సైనిక సిబ్బందిని ఈవినింగ్ టైం ఆయన ఈ చదరంగం ఆడుకుంటూ ఇక్కడి నుంచి ఆయన అబ్జర్వ్ చేసేవాడు అనమాట, గమనించేవాడు. సో ఇక్కడ మురారిరావు గోర్పడే ఈయన దాదాపు ఈ 1757 ఆ ప్రాంతంలో ఈ గుత్తికోటలో ఉన్నటువంటి మురారిరావు గోర్పడే వాళ్ళ శ్రీమతిని ఈ యొక్క హైదరాలీ 6 వారాల పాటు గుత్తికోటలో ఉన్నటువంటి ఈ గుత్తికోటను మొత్తం కూడా సీజ్ చేసినట్లు మనకి చరిత్ర చెప్తోంది. అదేవిధంగా ఈ యొక్క ప్రహరీ గోడ ఈ 17 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ 17 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నటువంటి ఈ గుత్తికోట ప్రహరీ గోడ ఈ దక్షిణ వైపు నుంచి కూడా ఆయన డ్యామేజ్ చేసుకుంటూ తన శత్రు బృందంతో గుత్తికోట పైన దాడి చేసి ఆ యొక్క మురారిరావు గోర్పడే వారి యొక్క శ్రీమతిని ఎస్కేప్ చేసినట్లు మనకి చరిత్ర చెప్తా ఉందన్నమాట. నేను విజయభాస్కర్ చౌదరి, గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. మేము గుత్తికోట అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ఒక సంరక్షణ టీంని లీడ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనము ముఖ్యమైన ప్రదేశంలో ఉన్నాము. ఇది మురారిరావు గద్దె. చాలాసార్లు నేను వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు సుమన్ టీవీ వారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇక్కడ మరాఠీలు అలాగే మురారిరావు వంశస్థులు గుత్తికోట ప్రాంతాన్ని 1691 సంవత్సరం నుంచి అద్భుతంగా బెహర్జీ గోర్పడే, అతని కుమారులు ముగ్గురు సంతోజీ గోర్పడే, అలాగే మురారిరావు గోర్పడే, అలాగే ఇంకొక మన బెహర్జీ గోర్పడే, ఈ ముగ్గురు కుమారులు ఉండేవాళ్ళు. తర్వాత వారికి సిద్ధోజీ గోర్పడే అనమాట. సిద్ధోజీ గోర్పడే మూడోవాడు. సిద్ధోజీ గోర్పడేకి మురారిరావు గోర్పడే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతము ఈ యొక్క 9 ప్రాకారాలని 14 ప్రాకారాలు చేసిన ఒక అద్భుతమైన సైనికాధ్యక్షుడు. అతడు ఇక్కడ ఈ కోటని అద్భుతంగా పాలించేవాడు. బలమైన కోటను ఎవరు శత్రురాజులు రాకుండా అద్భుతంగా పాలించేవాడు. ముఖ్యంగా హైదరాలీ పీరియడ్లో 2-3 సార్లు అతన్ని వెనక్కి పంపించాడు. తర్వాత గుత్తికోటను జయించాలంటే శర మామూలే, మనం చెప్పుకుంటే చరిత్రలో మనకి ఒక మోసంతో అయినా జయించాలి, అలాగే ఒక క్షామంతో అయినా జయించాలి. అంటే కోటలోకి ఏమి అన్నపానీయాలు రాకుండా చూసుకోవాలి, లేదంటే మోసంతో జయించాలి. 2 జరిగాయన్నమాట. ఈ యొక్క మురారిరావు గోర్పడే ఉన్నప్పుడు హైదరాలీ ఇక్కడ ఒక నాట్యగత అతను కీపు ఉండేదన్నమాట. ఆ కీపు ద్వారా ఆ యొక్క ప్రస్థానాన్ని హైదరాలీకి అందజేసిందనమాట. మురారిరావు గోర్పడే ఎలా లొంగ తీయాలనేది ఆయన వీక్నెస్ ని దెబ్బకొట్టి ఆ యొక్క హైదరాలీకి ఈ యొక్క గుత్తికోటను వశం చేసి ఈ యొక్క గుత్తికోట చరిత్ర అంతటితో ముగించి తర్వాత ఎవరో మన ముస్లిం రాజులు, అలాగే ఇంకా తర్వాత బ్రిటిషర్సు, తర్వాత ఇప్పుడు మన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో ఈ యొక్క కోట పరిరక్షించబడుతుంది. కాబట్టి అందరూ గుత్తికోటను సందర్శించండి. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు, గుత్తి ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, చారిత్రాత్మక కట్టడాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఆ కట్టడం గురించి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకొని ఆ యొక్క కోట అభివృద్ధి కోసం 60 కోట్లు మంజూరు చేయాల్సిందిగా వారిని షెకావత్ గారిని, మంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా క్వశ్చన్ లేవనెత్తి ఈ యొక్క చారిత్రాత్మక కట్టడాన్ని భవిష్యత్ తరానికి మనం కాపాడుకొని తరతరాలుగా మన పూర్వ సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో భాగంగా దీన్ని కూడా మనం ప్రభుత్వ పరంగా అనేక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. కాబట్టి తప్పకుండా మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. ఈ యొక్క కోట చరిత్రను మనం ఒకసారి తీసుకొని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 2 కలగలిపి ఒక మంచి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు చేద్దామని చెప్పేసి ఒక హామీని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక స్థానికంగా ఉన్నటువంటి టూరిజం శాఖ మంత్రులు దుర్గేష్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ప్రధానంగా మాన్య గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి టూరిజం కూడా ఒక అభివృద్ధికి ఒక మంచి మార్గం. కాబట్టి ఇది ఒక అనంతపురం దగ్గర ఉన్నటువంటి గుత్తి ప్రాంతము 2 నేషనల్ హైవేలకి పక్కనే ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఉంటుంది. దాంతోపాటు ప్రముఖ గుంతకల్లు మరియు గుత్తి 2 రైల్వే జంక్షన్లకి ఆనుకుని ఉంటుంది. కాబట్టి పర్యాటకులు ఎక్కువ మంది ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి
వీటిని అభివృద్ధి చేస్తే తప్పకుండా మన ప్రాంతంలో టూరిజం యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరుగుతుంది. తద్వారా భవిష్యత్ తరానికి అంటే మన ప్రాచీన కట్టడాలన్నీ కూడా కాపాడుకొని ఈ విధంగా గతంలో రాజులు పరిపాలించారు, ఈ ప్రాంతం అంతా ఈ విధంగా ఉన్నింది అనేటువంటి విషయాల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఇలాంటి కట్టడాలను కాపాడుకోవడం కోసం నా వంతు ప్రయత్నంగా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా మా దృష్టికి వచ్చాయి. అనంతపురానికి వచ్చేటువంటి విదేశీ యాత్రికులు కూడా గుత్తికోటను దర్శించేటువంటి అవకాశాలు ఇటీవల కాలంలో మనము గమనిస్తున్నాం. గుత్తికోటలో అది ఒక 15 చిన్న చిన్న కోటల యొక్క దుర్గంగానే కాదు, దానిలో ఎన్నో చిన్న చిన్న గదులు అయితేమి, చిన్న చిన్న స్థావరాలు అయితేమి, ఎన్నో నీటి వసతులు ఉండేటువంటి బావులు అయితే ఏమీ ఉన్నాయి. వాస్తవానికి యుద్ధకాలం లోపల ఈ కోటను దిగ్బంధం చేస్తే లోపలనే ఆహార పదార్థాలు, నీటి వసతులు, తర్వాత ఇతరమైనటువంటి ఆయుధ సామగ్రిని అన్నిటినీ పెట్టుకొని 1 సంవత్సర కాలం పాటు పటిష్టవంతంగా యుద్ధం చేసేటువంటి అవకాశాలు కూడా గుత్తికోటలో లభ్యమవుతాయి అని అంటారు. కొంతకాలంగా ఈ గుత్తికోటను ఎవరు పట్టించుకోకపోవడంతో కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీ అక్కడ దెబ్బతినింది. అంతేకాకుండా పర్యాటకుల తాకిడి కూడా తగ్గింది. సో ఈ సందర్భంలో మొన్న మన అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు ఈ ఇష్యూను పార్లమెంట్ లో రైజ్ చేసి మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఒక అనంతపురం జిల్లా వాసిగా మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ కోట గుత్తికోట, మన కృష్ణదేవరాయల వంశం వాళ్ళు కట్టించినటువంటి కోటను ఈ రోజు డెవలప్ చేసుకొని గుత్తిని ఒక మంచి పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పేసి మా ఎంపీ గారు పార్లమెంట్ లో తన గొంతును వినిపించారు. అది చాలా సంతోషం అనిపించింది మాకు. ఎందుకంటే మన జిల్లాలో ఉన్నటువంటి అతి తక్కువ పర్యాటక కేంద్రాలను మనం వృద్ధి చేసుకుంటే మన జిల్లాకు పర్యాటక పరంగా ఇన్కమ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది.